जिले वरंगल के वर्धनापेट में माजूर अफराद ने साड़ी पहनकर बस में सफ़र किया और रेवंत सरकार से मुतालिबा किया कि बस में उनके लिए भी सीट्स अलॉट करें। आरटीसी बस में माजूर अफराद के लिए भी फ्री बस सफ़र करने का रेवंत सरकार से मुतालिबा किया गया। आरटीसी बसेस में ख़वातीन को रेवंत रेड्डी सरकार की जानिब से फ्री सहूलत करने की वजह से माजूर अफराद को काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा है। बसेस में ख़वातीन का ही सीटों पर कब्ज़ा बना हुआ है, जबकि मर्द हजरात टिकट ख़रीदने पर भी बस में ठहर कर और लटक कर मुश्किल से सफ़र कर पा रहे हैं, जिसमें माजूर अफराद को काफ़ी परेशानी हो रही है। माजूर अफराद की बस में सीट अलग होती है, जिस पर भी ख़वातीन का ही कब्ज़ा हो रहा है, जिसकी वजह से माजूर अफराद को काफ़ी परेशानी हो रही है, जिन्होंने बस की सीट्स में ना मिलने पर काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा है। माजूर अफराद ने साड़ी पहनकर रेवंत सरकार से मुतालिबा किया कि उनके लिए भी फ्री बस सफ़र अलॉट करे, वरना उनके लिए 2 अलग से सीटें मख्तस करें। ब्यूरो रिपोर्ट एच न्यूज़। రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి, కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం। ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది। ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం। కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది। కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత। AHA न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।